బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన దురంధర్ ది రివెంజ్ మూవీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ అందరినీ థ్రిల్కు గురి చేస్తుంది. ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్లోనూ ఈ సినిమా మంచి విజయం సాధించింది. ముఖ్యంగా పాకిస్తాన్లో జరుగుతున్న ఉగ్రవాదాల కార్యకలాపాలను ఈ సినిమాలో దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చూపించాడు. దీంతో పాకిస్తాన్లో అధికారులకు దురంధర్ మూవీ వణుకు పుట్టిస్తోంది. ఈ సినిమాను అక్కడి ప్రభుత్వం బ్యాన్ చేసిన పైరసీ లేదా ఇతర మార్గాల్లో ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. గూఢాచారి పాత్రలో రణవీర్ సింగ్ నటన గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. సినిమాలో దురంధర్ పాత్రలో రణవీర్ ఆకట్టుకోగా నిజ జీవితంలో దురంధర్ ఎవరు అనే అంశంపైనే అందరూ చర్చించుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దురంధర్ ది రివెంజ్ మూవీ విజయంతో నిజమైన దురంధర్ కథ వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ కు చెందిన రవీందర్ కౌశిక్ అసలు దురంధర్ అని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్లో రవీంద్ర కౌశిక్ జన్మించాడు. 23 ఏళ్ల వయసులోనే రా ఏజెంట్గా ఎంపికయ్యాడు. దేశ సేవ కోసం తన అసలు గుర్తింపునే త్యాగం చేసి నబీ అహ్మద్ సకీర్ పేరుతో పాకిస్తాన్లో ప్రవేశించాడు. పాకిస్తాన్లోనే LLB చదువుతూ పూర్తి చేసి పాక్ ఆర్మీలో చేరి మేజర్ స్థాయికి ఎదిగాడు. 1979-1983 మధ్య కాలంలో పాక్ సైన్యంలో అత్యంత రహస్య సమాచారం, అణ్వాయుధ ప్రణాళికలను భారత్కు చేరవేస్తూ శత్రు యుద్ధ వ్యూహాలను అడ్డుకున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్లో ఉండే పంజాబ్లో సైనికుల కదలికలు, కహూటాలోని అణు కర్మాగారం గురించి కీలకమైన వివరాలను భారత్కు చేరవేశాడు. ఇదే క్రమంలో అమానత్ అనే పాకిస్తాన్ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీళ్లకు ఓ బిడ్డ కూడా పుట్టింది. అయితే ఒక జూనియర్ ఏజెంట్ చేసిన చిన్న పొరపాటు వల్ల 1983లో పాక్ అధికారులకు చిక్కాడు. 1985లో పాకిస్తాన్ కోర్టు శిక్ష విధించడంతో 16 ఏళ్ల పాటు కఠిన కారాగార జీవితం గడిపి 2001లో పాకిస్తాన్ జైల్లోనే కన్నుమూశాడు. రవీంద్ర కౌశిక్ చివరి గుర్తులు కూడా ఎవరూ గుర్తించకుండా అక్కడి అధికారులు జైలు వెనక ఖననం చేశారు. మొత్తంగా చూసుకుంటే వీరుడిగా మరణం పొందిన రవీంద్ర కౌశిక్ అసాధారణ సేవలు అప్పటి భారత్ ప్రధాని ఇందిరాగాంధీ ఆయనకు బ్లాక్ టైగర్ అనే బిరుదు ప్రదానం చేశారు. దేశం కోసం తన జీవితాన్ని అర్పించిన మహావీరుడి త్యాగాన్ని దురంధర్ 2 నేపథ్యంలో మళ్ళీ దేశం గుర్తించుకుంటోంది. ఇప్పటికే దురంధర్ 2 బాలీవుడ్లో పలు సినిమా రికార్డులను కొల్లగొడుతోంది. భవిష్యత్తులో ఈ సినిమా సౌత్ సినిమాలు పుష్ప 2, బాహుబలి 2 నెలకొల్పిన వసూళ్ల రికార్డులను దాటుతోందో లేదో కాలమే సమాధానం చెప్పాలి. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.